14వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నువ్వు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూ ఉన్న సమస్త జనుల వలె నా మీద రాజును నియమించు కొందుననుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలను. నీ సహోదరులలోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకోవడానికి వీలు లేదు. చూడండి, అక్కడ మొట్టమొదటిగా న్యాయ సంబంధమైన చట్టం గురించి చెప్పారు. మరి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళితే ఎటువంటి శిక్షను విధించాలి, న్యాయ తీర్పుకు వ్యతిరేకంగా వెళితే ఎటువంటి శిక్షను విధించాలో అక్కడ చెప్పారు. మరి ఈ దినమున మనము విడిచిపెట్టిన ఆ మాటలే మన పైన తీర్పు తీర్చేవిగా ఉంటా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి న్యాయాధిపతుల కాలం అయిపోయాక మాకు రాజు కావాలి. ఎందుకంటే చుట్టుపక్కల దేశాలందరికీ ఎవరున్నారంట? రాజులు ఉన్నారు. కానీ దేవుడు ఏర్పరచుకున్న ప్రజలకి మాత్రం ఆ రోజుల్లో యాజకులు మాత్రము, న్యాయాధిపతులు మాత్రమే తీర్పు తీర్చేవారుగా ఉన్నారు. అందుకనే వీళ్ళు చుట్టుపక్కల దేశాలందరినీ చూసి అందరికీ రాజు ఉన్నాడు, వాళ్ళలాగా మాకు కూడా ఒక రాజు కావాలి అని ఒకవేళ మీరు అనుకుంటే కనుక ఎటువంటి వారిని రాజుగా ఎంచుకోవాలంట? దేవుడు ఏర్పరిచిన వారిని మాత్రమే రాజుగా ఎంచుకోవాలి. ఎటువంటి వారిని? దేవుడు ఏర్పరచుకున్న వారిని మాత్రమే రాజుగా ఎంచుకోవాలి. అది కూడా నీ సహోదరులలోనే ఎంచుకోవాలి. ఇజ్రాయేల్ గోత్రాలు 12 గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాలలో నుండి ఎవరినైనా ఒకరిని నువ్వు రాజుగా ఎంచుకో. బయట అన్యుని మాత్రం తెచ్చి నీ మీద రాజుగా పెట్టుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు సమస్త ప్రజలలో నుండి మనల్ని ఏం చేశాడు చెప్పండి? ప్రత్యేకించుకున్నాడు, పరిశుద్ధపరచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు ఆయన. కాబట్టి తనను ఏర్పరచుకున్న జనాంగం పైన ఎవడో వచ్చి అధికారం చలాయిస్తానంటే చూస్తూ దేవుడికి ఊరుకోడండి. ఎందుకంటే దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క చట్టము, దేవుని యొక్క నీతి తెలిసిన వారు మాత్రమే వారి ప్రజల మధ్యలో రాజుగా ఉండాలని దేవుడు అక్కడ కోరుకుంటా ఉన్నాడు. అందుకనే చూడండి, సహోదరుడు కానీ అన్యులని నీ మీదుగా రాజుగా నియమించుకోవడానికి వీలు లేదు. అందుకనే చూడండి, న్యాయాధిపతులలో కానివ్వండి, రాజులలో కానివ్వండి, అన్ని ఇజ్రాయేల్ గోత్రాలలో నుండే రాజులు వచ్చారు, కానీ కొత్త వాళ్ళు ఎవరూ రాలే. చివరికి వాళ్ళు తీవ్రమైన దేవునికి విగ్రహారాధన పాపం చేసినప్పుడు, దేశమంతా పాడైపోయినప్పుడు అప్పుడు బబులోను రాజుకు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు చెప్పండి? అప్పుడు బబులోను రాజుకు అప్పగిస్తే ఆ బబులోను రాజుకి మరి వీళ్ళు చెరగా, దాసులుగా అమ్మబడిన వారుగా అయిపోయారు. అయితే ఆ రాజుగారు కూడా ఎటువంటి జీవితాన్ని జీవించాలో అక్కడ ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే బయట రాజులు ఎలాగన్నా ఉండనివ్వండి, మనకు సంబంధం లేదు. కానీ దేవుణ్ణి ఏర్పరచుకున్న ప్రజలను పరిపాలించే రాజు, ఆ న్యాయాధిపతి కానీ రాజు కానీ ఎలాగుండాలో అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. రాజుగారు అనగానే మనకేం గుర్తు? ఇంకా విస్తారమైన ఆస్తిపాస్తులు, విస్తారమైన సైన్యము, గుర్రాలు, రథాలు అన్నీ సంపాదించుకుంటారు కదండి. ఇంకా రాజుగారు ఏది అడిగితే అది తీసుకెళ్ళిపోవాల్సిందే. అందులో యవనస్తులు కానీ, రాండు కానీ, రాణిగారు కానీ, రాజుగారు కానీ ఇది నాకు కావాల్సిందే అంటే నో చెప్పడానికి అక్కడ అసలు ఏమీ కూడా లేదు. అయితే దేవుడు ఏర్పరచుకున్న రాజు ఎటువంటి వాడుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. అసలు గుర్రములను విస్తారముగా సంపాదించుకోకూడదు, గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనివ్వకూడదు. ఎందుకంటే ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. ఎందుకంటే ఆ రోజుల్లో ఐగుప్తు గుర్రాలే శ్రేష్టమైనవి. ఏం చెప్పండి? ఐగుప్తులో ఉన్న గుర్రాలే ప్రపంచంలో ఉన్న గుర్రాలన్నిటికంటే శ్రేష్టమైనవి. ఐగుప్తులో ఉన్న రథాలే ప్రపంచంలో ఉన్న అన్ని రథాల కంటే శ్రేష్టమైనవి. కాబట్టి ఇప్పుడు గుర్రం కావాలనగానే ముందు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? శ్రేష్టమైనవి ఎక్కడ దొరుకుతాయి మనకి? అవునా? ఫలానా కొట్టులో మంచి దొరుకుతాయి అనగానే మనకి ముందు ఏ కొట్టు గుర్తుకొస్తుంది చెప్పండి? అక్కడికే వెళ్తాం. ఇప్పుడు గుర్రం, ఈ రాజుగారికి గుర్రాలు సంపాదించుకోవాలని ఆశ. ఆ గుర్రాల కొరకు ఎక్కడికి వెళ్తాడు? ఫస్ట్ ఐగుప్తే వెళ్తాడు. ఎందుకంటే దేవుడు ఐగుప్తు నుండి వీరందరినీ విమోచించాడు. దేని కొరకు కూడా నువ్వు మళ్ళీ ఆ త్రోవలో ఐగుప్తుకు వెళ్ళడానికి వీలు లేదు. ఆ త్రోవలో మళ్ళీ విడిచి వచ్చిన మార్గములో, అంటే ఇప్పుడు లోకములో నుండి మనం వచ్చేసాం, దేని కొరకు కూడా మళ్ళీ మనం లోకంలోకి వెళ్ళడానికి వీలు లేదు. సంపాదన కొరకు కానీ, ఆస్తిపాస్తుల కొరకు కానీ దేవుడు మనకు ఏర్పరిచిన మార్గంలోనే మనం సంపాదించుకోవాలి. నీతిగా, న్యాయంగా ఈ రూట్లోనే వెళ్ళాలి. లోకంలో అందరూ సంపాదించుకుంటున్నట్టుగా మనం సంపాదించుకోవడానికి వీలు లేదు. నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి,
సరి అయిన మార్గంలోనే మరి మనం వెళ్ళేవారిగా ఉండాలి. అందుకనే చూడండి, గుర్రములను విస్తారంగా సంపాదించుకోవద్దు, హెచ్చుగా సంపాదించుకోవడానికి తిరిగి ఐగుప్తుకు వెళ్ళడానికి వీలు లేదు. రెండవది ఏంటి సంగతి అక్కడ, తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోవడానికి వీలు. మొదటిది గుర్రాలు సంపాదించుకోవద్దు, రెండవది అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు, మూడవది వెండి బంగారాలు తన కొరకు బహుగా విస్తరింపజేసుకోనకూడదు. ఇదేంటండి, రాజుగారికి ఎవరైనా వెండి బంగారాలు సంపాదించుకోకుండా ఉంటారా చెప్పండి? అసలు మనకి ఇప్పుడు మన దగ్గర చూడండి, రాజకీయ నాయకులు కొంచెం అధికారం వస్తే ముందు ఏం సంపాదించుకుంటారు? రైడింగ్కి వెళ్ళినప్పుడు ఏమేమి దొరుకుతూ ఉంటాయి చెప్పండి? నోట్ల కట్టలు, వెండి, బంగారం, పత్రాలు. ఎందుకంటే అధికారం అనేదే వాళ్ళు దేని కొరకు ఉపయోగించుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు సంపాదించుకోవడానికి అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ దేవుని ఏర్పరచుకున్న రాజు, దేవుడు ఏర్పరచుకున్న న్యాయాధిపతి వెండి బంగారాలు సంపాదించుకోకూడదు, ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, గుర్రాలు సంపాదించుకోవడానికి వీలు లేదు, బహుగా విస్తరింపజేసుకోవడానికి కూడా వీలు లేదు. చూడండి, అందుకని అటువంటి ఒక చక్కటి రాజుగారిని దేవుడు వారి కొరకు ఏర్పరచాలని అనుకున్నాడు. అయితే చూడండి, ఈ యొక్క న్యాయాధిపతులు వెళ్ళిపోయిన తరువాత మరి సమూయేలు చివరి న్యాయాధిపతిగా ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలకి. ఎవరు? సమూయేలే చిట్ట చివరి న్యాయాధిపతిగా ఉన్న తర్వాత వాళ్ళందరూ సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతారు. ఏమని అడుగుతారు? మొదటి సమూయేలు 8వ అధ్యాయం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 8:20. జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు అతడే మాకు మా యుద్ధములను జరిగించును అనిరి. వారికి ఒక రాజును నియమించమని సమూయేలునకు సెలవీయక, సమూయేలు వీరందరూ మీ గ్రామములకు పోండని ఇశ్రాయేలునకు సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ న్యాయాధిపతుల కాలం అయిపోయిన తరువాత సమూయేలే చివరి న్యాయాధిపతిగా ఉన్నాడు. తరువాత మరి అతని కుమారులు కూడా సరిగా జీవించలేకపోయారు. అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ ఏమంటున్నారు చెప్పండి? అందరికీ జనములు చేసే రీతిలో మేము చేయునట్లు మాకు రాజు కావాలి. చుట్టూ ఉన్న జనాలందరికీ రాజు ఉన్నాడు, కానీ మాకైతే రాజు లేడు. ఎందుకంటే దేవుడే వారికి రాజుగా ఉన్నాడు. ఎవరు ఉన్నారు రాజుగా ఉన్నారు చెప్పండి? దేవుడే వారికి రాజు, దేవుడు ఏర్పరిచిన ప్రజలే వారికి న్యాయాధిపతులుగా ఉన్నారు. అయితే వారు మాత్రము మాకు కంటికి కనిపించే రాజు కావాలి, రాజదండం పట్టుకుని మమ్మల్ని ఏలే రాజు మాకు కావాలి, కనిపించని రాజు మాకు వద్దు అనుకుని రాజు కావాలి అని సమూయేలుని అడిగాడు. సమూయేలు దగ్గరకు వచ్చి ఏమంటున్నారు? జనములు చేసే రీతిని మేము చేయునట్లు మాకు రాజు కావాలి, మా రాజు మాకు న్యాయం తీర్చాలి, మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించును అని చెప్పినప్పుడు సమూయేలు ఏం చేశాడంట? ఈ మాటలన్నీ తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టాడంట. అయ్యా, నీవే మా రాజువి కదా, కానీ వాళ్ళేమో మాకు కంటికి కనిపించే రాజు కావాలి. ఎందుకంటే అందరికీ మీ దేశానికి ఎవరండి రాజు అంటే మళ్ళీ పలానా రాజు. ఇజ్రాయేలుని అడిగితే ఎవరు మీ రాజు అంటే దేవుడే మా రాజు, యెహోవానే మా రాజు. కానీ ఏది రాజేడి కనపడట్లా, కంటికి మాత్రము కనపడటం లేదు. కాబట్టి కంటికి కనపడే రాజు మాకు కావాలి, న్యాయం తీర్చే రాజు మాకు కావాలి, మా ముందు వెళ్ళి యుద్ధం చేసే రాజు మాకు కావాలి. ఏమండి, దేవుడు వాళ్ళు ముందుగా నడుచుకుంటే వెళ్ళి ఎన్ని యుద్ధాలు చేయలేదు? కానీ చూడండి, ప్రజలు వారికి రాజు కావాలని అడిగినప్పుడు సమూయేలు కూడా వెళ్ళి దేవుని దగ్గర ఆ మాటలు చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, వారు అడిగినట్టుగానే వారికి ఒక రాజును మీరు నియమించండి అని చెప్పారు. అయితే దేవుడు చెప్పాడు, మీరు ఎవరినైతే రాజుగా కావాలని అనుకుంటున్నారో నేను చెప్పిన వాక్యానుసారంగా అయితే వాళ్ళు ఉండలేరు అని. మొట్టమొదటగా సౌలుని వారికి రాజుగా దేవుడే నియమించాడు. తర్వాత సౌలు తర్వాత దావీదు వచ్చాడు. దావీదు తర్వాత ఎవరు వచ్చారు చెప్పండి? సొలొమోను రాజుగా వచ్చారు. కానీ ఈ వచ్చిన రాజులలో ఎవరైనా కూడా తమ కొరకు గుర్రాలు సంపాదించుకోకుండా ఉన్నారా? ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? రాజులు ఏమేమి సంపాదించుకోకూడదు? గుర్రాలు సంపాదించుకోకూడదు, ఆస్తిపాస్తులు సంపాదించుకోకూడదు, అనేకమైన స్త్రీలను వివాహము. దావీదు కూడా చాలామంది భార్యలు ఉన్నారు. చివరికి రాజు అన్న అధికారంతో ఎవరిని తెచ్చుకున్నాడు? పోయి బత్షెబను తెచ్చుకున్నాడు, ఊరియాను చంపించేశాడు. ఏంటి చెప్పండి? అధికారం. అయితే విస్తారంగా వెండి బంగారాలు సంపాదించాడు, కానీ సంపాదించింది మొత్తము కూడా దేవుని మందిరం కొరకు పెట్టేశాడు. ఏం చేశాడు చెప్పండి? దేవుని మందిరం కొరకు పెట్టేశాడు. ఆ తర్వాత సొలొమోను వచ్చాడు.
అవునా? సొలొమోను గురించి కూడా మరి మనం చూసుకున్నట్లయితే అతని నిజానికి సొలొమోను కాలంలో అసలు యుద్ధాలే జరగలేదు. సొలొమోను కాలంలో యుద్ధాలు జరగకుండా 40 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? నెమ్మది, దేశమంతా నెమ్మది, శాంతి, సమాధానముతో ఉంది. దావీదు చేసిన యుద్ధాలలో సొలొమోను ఏమాత్రం కూడా యుద్ధాలు చేయలేదు. ఇప్పుడు యుద్ధాలు లేనప్పుడు గుర్రాలు ఎందుకు చెప్పండి? అలాగే సమకూర్చుకోకుండా ఉన్నాడా? చదవండి 2 సమూయేలు 8:4. 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కాల్బలములను పట్టుకొని వారి గుర్రములలో ఊటిని ఉంచుకొని మిగిలిన వాటిని చీలమంట నరములను తెగ. ఇక్కడ దావీదు గురించి చెప్తా ఉన్నారు. దావీదు అక్కడ ఒక పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాడండి. సోబారాజు, రెహాబు, హదదెజరు, యూఫ్రటీస్ ఆ రాజ్యాలన్నీ కూడా జయించినప్పుడు దావీదు అతనికి ఎన్ని గుర్రపు రౌతులు దొరికాయంట? 1700 మంది గుర్రపు రౌతులు దొరికారంట. 20,000 మంది కాల్బలము సైనికులు దొరికారంట. ఎన్ని గుర్రాలు దొరికాయి చెప్పండి? అక్కడ గుర్రపు రౌతులు 1700 అంటే 1700 గుర్రాలు దొరికాయి అతనికి. అవునా? ఇప్పుడు నిజానికి దావీదు రాజు అవన్నీ తెచ్చుకోవాలనుకుంటే, గుర్రాలు సంపాదించుకోవాలనుకుంటే అన్నీ ఏం చేయాలి చెప్పండి? పట్టుకొని తెచ్చుకోవాలి. కానీ ఏం చేశాడంట చూడండి, అక్కడ 1700 గుర్రపు రౌతులలో 100 గుర్రాలు మాత్రమే ఉంచుకొని మిగిలిన వాటికి చీల మండల నరములను తెగవేయించేసేసాడంట. అన్ని కోసి పనికి రాకుండా చేసేసాడంట. అన్ని అంటే దావీదు దేవుని పైన అక్కడ ఎంత ఆధారపడ్డాడో. అబ్బబ్బా, వాళ్ళ గుర్రపు రౌతులు భలే ఉన్నాయి, అవి తెచ్చుకొని నేను కూడా యుద్ధానికి వాడుకుంటే నాకు కూడా యుద్ధంలో మంచి జయం వస్తుంది అని అనుకోలే. ఈ గుర్రాలు ఏ పాటివి, ఈ గుర్రపు రౌతులు ఏ పాటివి? మనుషులు ఉపయోగించే, ఇహలోకపు రాజులు ఉపయోగించే గుర్రపు రౌతులు ఏ పాటివి? నా దేవుడే నాకు ముందుండి జయము అనుగ్రహించేవాడని దేవుని పైన అక్కడ ఆ యొక్క దావీదు ఆధారపడ్డాడు. కాబట్టి అక్కడ ఎన్ని గుర్రపు రౌతులు వచ్చినా ఒక 100 ఉంచుకున్నాడంట. అన్నిటినీ చీలమండలకి నరికి వేసి చంపేశాడంట. చంపివేసి అవి పనికి రాకుండా చేసి వేసినట్లుగా చూస్తా ఉన్నాం. అయితే మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 26వ వచనంలో చూద్దాం. ఇప్పుడు సొలొమోను దగ్గరికి వద్దాం. చూడండి, ఇక్కడ అసలు సొలొమోను కాలంకి వచ్చేసరికి యుద్ధాలే లేవు. కానీ రథములని రౌతులని ఏం చేశాడంట? అసలు యుద్ధాలే లేవు కదా. యుద్ధాలే లేనప్పుడు సమకూర్చుకునే అవసరమే లేదు అసలు అక్కడ. ఇక్కడ దొరికినవి కూడా దావీదు ఏం చేశాడు? చంపేసేసాడు, చీలమండలకి కోసేశాడు. అవి నాకు అవసరం లేదు, నా దేవుడే నాకు జయమిచ్చేవాడు అని దేవుని పైన ఆధారపడ్డాడు. అయితే ఇక్కడ సొలొమోను అయితే రథములన్నీ, గుర్రాల రౌతులన్నీ సమకూర్చుకున్నాడు. 1400 రథాలు, 12,000 రౌతులు అంట. 12,000 రౌతులు అంటే గుర్రపు రౌతులు, 12,000 రథాలు కూడా, 1400 అంటే 1400 రథాలు. ఇవన్నీ మళ్ళీ వీటి కొరకి సపరేట్ పురాలు, ఇవన్నీ ఉంచడానికి సపరేట్గా పురాలు. అంటే చూడండి, రాజుగారు ఏదైతే చెయ్యకూడదు అని దేవుడు చెప్పాడో అదే పనిని ఇక్కడ సొలొమోను చేశాడు. అదే పనిని ఇక్కడ సొలొమోను చేశాడు. అందుకనే కీర్తనల గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది, వారైతే వారి గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాం. దావీదేమో దేవుణ్ణి బట్టి అతిశయపడ్డాడు. ఇక్కడ సొలొమోను వచ్చిన వారందరికీ చూపించాడా లేదా? అందరికీ చూడండి ఎన్ని గుర్రాలు ఉన్నాయో, ఎన్ని రౌతులు ఉన్నాయో, వాటి కొరకు ఒక సపరేటు. అబ్బా, చూసిన వాళ్ళు ఈ ఇజ్రాయెల్ రాజ్యంలో ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎన్ని రథాలు ఉన్నాయి అని సొలొమోనును పొగిడేవారిగా ఉంటున్నారు. అక్కడ దేవుణ్ణి పొగిడారా, సొలొమోనును పొగిడారా? సొలొమోనునే పొగిడేవారిగా ఉంటా ఉన్నారు. అందుకనే చూడండి, గుర్రపు రౌతులను అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు? విస్తారముగా వెండి బంగారాలు సమకూర్చుకోవద్దు. అదే మొదటి రాజులు 10:21 చదవండి. ఎన్నిసార్లు అంట? సంవత్సరానికి 3 సంవత్సరాలకు ఒకసారి
బంగారం వెండి వస్తానే ఉందంట. అతని దగ్గర ఉన్న అన్నీ కూడా పానము చేసే అన్ని బంగారు పాత్రలే. అసలు బంగారము వెండి విస్తరించుకోకూడదు, బహుగా విస్తరింపజేసుకోకూడదు, అసలు ఇంట్లోనే ఎక్కువగా ఉంచుకోకూడదని దేవుడు చెప్పాడు. రాజుగారు ఇతనేం చేశాడు? పాత్రలే, తినే అన్నీ కూడా, తాగే గ్లాసు బంగారమే, టేబుల్ బంగారమే, పాత్రలు బంగారమే. అసలు వెండి అయితే లెక్కేలేదు, అసలు ఎన్నికకి రాలే. వెండినైతే ఎన్నిక చేసేవారిగా కూడా లేరంట. అంటే చూడండి, అంటే ఏ ఏ విషయాలలో ఇక్కడ సొలొమోను తప్పిపోయాడు, ఒక రాజుగారికి ఉండాల్సిన లక్షణాలు, మరి ఇక్కడ తను చేసిన సంగతులను కూడా అక్కడ నేను తెలియజేస్తా ఉన్నా. రెండవది ఏంటి? వెండి బంగారాలను విస్తరింపజేసుకోకూడదంటే విస్తారమైన వెండి బంగారాలను అక్కడ సంపాదించుకున్నవాడుగా చూస్తూ ఉన్నాం. మూడవది ఏంటి? అనేక మంది స్త్రీలను వివాహము చేసుకోకూడదు. తన హృదయం తొలగిపోకుండానట్లు అనేక మంది స్త్రీలను వివాహము చేసుకోకూడదు. అదే మొదటి రాజులు 11 మొదటి వచనం చదవండి. కామాతురత గలవాడై ఉంచుకొనుచు వచ్చెను. రాజకుమార్తెలైన భార్యలను, అతని భార్యలో తన హృదయమును, ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? తన హృదయము తొలగిపోకుండా అనేక స్త్రీలను వివాహం చేసుకోవద్దు. కానీ అదే పని చేశాడా లేదా సొలొమోను ఇక్కడ? అంటే ఏ రాజుగారు దేవుణ్ణి కాదని ఈ లోకపు రాజులని ఉంటే ఇలా ఉండాలి అని దేవుడు ఎంత చెప్పినా కూడా ప్రతి విషయంలో కూడా సొలొమోను తప్పిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఒక రాజుగారు ఏ రీతిగా ఉండాలని 3 విషయాలు చెప్పారు. 3 విషయాలలో కూడా సొలొమోను ఏం చేశాడు చెప్పండి? అక్కడ తప్పిపోయినట్టుగా మనం ఎక్కువగా అనుకునేది ఏంటంటే భార్యలను బట్టే తప్పిపోయాడు అని మనం అనుకుంటున్నాం. కానీ రాజుగారికి ఇవ్వబడిన అన్ని నియమాలలో దాదాపుగా సొలొమోను అక్కడ ఫెయిల్ అయిపోయాడు. అయినా కూడా దేవుడు తనకిచ్చిన వాగ్దానమును బట్టి విస్తారమైన ఘనత, వెండి బంగారాలు, పేరు ప్రఖ్యాతులు దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. అయినా కూడా మరి దేవుని యొక్క వాక్యమును బట్టి జీవించకుండా తన యొక్క జీవితాన్ని మరి అక్కడ మార్చివేసుకున్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే 18వ వచనంలో మరి మనం చూసుకుంటే, మరియు అతడు రాజసింహాసనం నందు ఆశ్రయైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకునవలను, అది అతని వద్ద ఉండవలను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకి గాని తను తొలగకుండా ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ క్రీడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఈ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. తర్వాత రాజుగారు చేయవలసిన 4వ పని ఏంటి చూడండి. ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని చూసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా తన కొరకు ఇంకొక ప్రతిని రాయించుకోవాలి, తన కొరకు ఇంకొక కాపీని తను తయారు చేయించుకొని పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేయాలి చెప్పండి? ఆ ధర్మశాస్త్రాన్ని తన దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా తన దగ్గర ఉండాలి. రాజ్యమందు తాను తన సంతానము దీర్ఘాయుష్మంతులై ఉండాలంటే, ఎప్పుడు బ్రతికేవారిగా ఉండాలంటే, అంతేకాకుండా మొదటిది దీర్ఘాయుష్మంతులు ఒకటకై, రెండవది సహోదరుల మీద గర్వించి ధర్మాన్ని విడిచిపెట్టకుండా కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా ఉండాలి. దేవునికి భయపడాలి అంటే ఆ ధర్మశాస్త్ర వాక్యాలను చదవాలి, నేర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? చదవాలి, నేర్చుకోవాలి. బ్రతికిన దినములన్నిటిలో ఆ గ్రంథాన్ని చదవాలి. రాజుగారికి ఇవ్వబడిన నియమం ఏంటి చెప్పండి? ఖచ్చితంగా బైబిల్ చదవాల్సిందే. నువ్వు ఎంత పెద్ద అధికారివన్నాక, న్యాయాధిపతివన్నాగా బైబిల్ చదవాల్సిందే. ఎందుకంటే ఆ బైబిల్ నీతి ఏంటి, న్యాయం ఏంటి అనేది నేర్పిస్తుంది. సహోదరులపైన గర్వముతో నేను ఏదో నా సొంత జ్ఞానాన్ని బట్టి నేను ఈ అధికారంలో ఉన్నాను అనే గర్వపు మాటలు రాకుండా మనకి ఎటువంటి స్థితి ఇవ్వాలన్నా మొదటిది దీర్ఘాయుష్మంతులమై ఉండాలి, రెండవది ఏంటంటే న్యాయం తప్పకుండా బ్రతకాలి, మూడవది దేవునికి భయపడి జీవించాలి. ఏం చెప్పండి?
ఈరోజు మనం కూడా దీర్ఘాయుష్మంతులం అవ్వాలి. నీ బ్రతుకు దినములన్నీ నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు ఏం చేయాలి చెప్పండి? ఈ వాక్యాన్ని చదివి దాని ప్రకారం మరి మనము జీవించాలి. దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి, దేవుని స్తుతించేవారిగా ఉండాలి, వాక్యమును బట్టి నడుచుకునేవారిగా ఉండాలి. అందుకనే మరి మనం కూడా ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది, ఈ యొక్క దినములు సమీపించుచున్నవి కనుక ఈ యొక్క వాక్యమును చదివి గ్రహించువాడు ధన్యుడు. చదివి గ్రహించేవారిగా ఉండాలి. ప్రతిదినం ఈ వాక్యాన్ని మరి మనం చదివేవారిగా ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యమే మనకి ధైర్యాన్ని ఇస్తుంది, ఆదరణనిస్తుంది. కాబట్టి వాక్యమును బట్టి జీవించేవారిగా ఉండాలి. అందుకని ప్రతిదినం ఆ రోజుల్లో రాజులను కూడా అభిషేకించినప్పుడు, రాజులకి పట్టాభిషేకం చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా తలపైన కిరీటము, చేతిలో బైబిల్ పెట్టి దీవించేవాళ్ళంట. ఏంటంట? ఆ యొక్క గ్రంథాన్ని మొట్టమొదటిగా గ్రంథాన్ని సిద్ధం చేసుకున్నాకనే ఆ గ్రంథమే వారికి కానుకగా ఇచ్చేవాళ్ళు. అందుకనే ఈరోజు అంట ఏ పెళ్ళైనా శుభకార్యమైనా ముందు మనకి చేతిలో ఏముండాలి చెప్పండి? బైబిలే ఉండాలి. యవనస్తులకు కూడా నేను ఎందుకు చెప్తా ఫంక్షన్లప్పుడు, మీరు ఖాళీకి కూర్చోకుండా బైబిలే చదువుకోండి అమ్మా అని ఎందుకు చెప్తా ఉంటాను నేను? అదే మనకి నీతి ఏంటో నేర్పిస్తుంది, న్యాయం ఏంటో నేర్పిస్తుంది, దేవునిలో దీర్ఘాయుష్మంతులంగా ఉండేటట్లు మరి మనకు అది నేర్పిస్తుంది. అందుకే ఈరోజు మనము కూడా బైబిల్ని చదివే విషయంలో నిర్లక్ష్యం చేసేవారిగా ఉండదు. ఆ రోజు రాజుగారికి దేవుడు ఏం చేశాడు? ఒక రాజుగారు బైబిల్ని ఖచ్చితంగా చదవాల్సిందే. ఆ బైబిల్ని పట్టే నీతి ఏంటో, న్యాయం ఏంటో తీర్పు తీర్చాల. చదవలేదనుకోండి, తన సొంత ఆలోచనను బట్టి పక్షపాత ధోరణిలో నీతి న్యాయాలు తీర్చేవాడిగా ఉంటాడు. కాబట్టి మరి అటువంటి వారిగా మనం ఉండడానికి వీలు లేదు. చివరిగా ఒక వాక్యం చదువుకుంటే సామెతలు 10:27. ఆయుష్ తక్కువై పోవును. ఇక్కడ వాక్యంలో చూడండి, ఎందుకంటే ఈ రాజుగారు చక్కగా ఆ యొక్క దేశాన్ని పరిపాలించాలి, దీర్ఘాయువుతో ఉండాలి, అతని సంతానానికి నేర్పించాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఎలాగో నేర్చుకోవాలి. ఏది నేర్పిస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఎలాగో వాక్యమే నేర్పిస్తుంది కదండి. చదవగలిగిన వాళ్ళు చదువుకుంటారు, చదవలేని వాళ్ళకి ఇప్పుడు మనం ఏం చేసాం? ఫోన్లు కూడా ఇచ్చాం. వింటున్నారా లేదా? వింటున్నారా అమ్మా? ఆడియో ఫోన్స్, బైబిల్ ఫోన్స్ వింటున్నారా? పెట్టేశారా ఎక్కడన్నా పైన? ఎందుకంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఆ యొక్క వాక్యాన్ని తను చదువుకుంటే తను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఎలాగో నేర్చుకుంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే దీర్ఘాయువునకు మూలము. అందుకని మన పిల్లలకు కూడా నేర్పించాలి దేవుని యందు. ఆ సామెతల గ్రంథంలో ఇంతకుముందు కూడా మీకు చదివించా, నా కుమారుడు యెహోవాను గణపరచుము, అటువంటి వారి జోలికి నీవు పోకు. అటువంటి వారి జోలికి నువ్వు పోయినావనుకో, దేవుని గణపరచని వారి జోలితో సహవాసం చేసావనుకో, వారి యొక్క అంతం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదంట. చూడండి, ఈరోజు చాలామంది యవనస్తులు చనిపోతూ ఉన్నారు. దేవుణ్ణి విడిచి, దేవుని సహవాసాన్ని విడిచి త్రాగుబోతులుగా ఇష్టానుసారంగా తిరుగుతూ, అవునా? మరి చాలామంది దీర్ఘాయువు జీవించకుండా అసలు వస్తూ ఉంటైతే ఆ ఊర్లలోకి వెళ్తుంటైతే అందరూ యవనస్తుల పిల్లల ఫోటోలే. చాలామంది యవనస్తులయ్యే, అసలు యవనస్తులే తమ జీవితాలను అంత వయసుకు ముందే తమ ప్రాణాలను తీసుకునేవారిగా ఉంటున్నారు. ఎందుకు దీర్ఘాయువు రావట్లేదు పిల్లలకి? ఎవరి పిల్లలకి ఎందుకు రావట్లేదు చూడండి. ఆ రోజు మరి నిజంగా ఒక శ్రమ ఉంది, ఒక ఉగ్రత ఉంది అని దేవుడు అయ్యగారు చెప్పినప్పుడు కూడా ఆదివారం దేవుని సన్నిధి విడిచిపెట్టకుండా మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఒకవేళ ప్రభువా ఒకవేళ నా కుటుంబంలోనేమో అని ఎవరైనా ప్రార్థన చేసుకుని ఉంటే బాగుండేది కదా. కానీ చూడండి, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా అన్ని జనులతో సహవాసం చేసి వారి ఫంక్షన్లకి పోవడం, అక్కడ ఉండడం ద్వారా అనవసరంగా ఆ యొక్క ఆయుష్ని వారు పోగొట్టుకున్నట్టుగా అయిపోయింది. ఆయుష్ని వారు పోగొట్టుకున్నారు. అదే దేవుని సన్నిధిలో ఉండయా, ఒకవేళ ఆ ఉగ్రత నా కుటుంబం మీదకే ఉన్నాయేమో, నన్ను కాపాడు, నన్ను రక్షించు, అది ఆ కీడు నా మీదకి రాకుండా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకొని ఉంటే ఒకవేళ కీడు తప్పింపబడేదేమో. ఎంత నిర్లక్ష్యం చూడండి. దేవుని సన్నిధి అంటే మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. అందుకనే చక్కటి పాట కూడా ఉంటుంది కదా, పఠించ శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అని. రీడ్ యువర్ బైబిల్ ఎవ్రీడే. ప్రతిదినము దీన్ని చదవాలా. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారం చదవాలి. రీడ్ యువర్ బైబిల్ ఎవ్రీడే. తెలుగులో ఏమని ఉంటుంది ఇది? బైబిల్ చదువుము ప్రతిదినము బైబిల్ చదువుము. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారం. అట్లా ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారం బైబిల్ చదువు. ప్రతిదినం బైబిల్ చదవాల్సిందే.
అది చదవని రోజు మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. అది రాజైనా అధికారైనా ఎవరైనా పర్వాలేదు, నాకు ఇన్ని పనులు ఉన్నాయి. దావీదు రాజుగారు చదవకుండా ఉన్నారండి? బైబిల్ ప్రతిరోజు బైబిల్ చదివేవాడు, రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు. చూడండి, ఒక రాజుగారు ఆయన దావీదు అలా జీవించాడు. కానీ తన సొలొమోను దగ్గరకు వచ్చేసరికి రాజుగారి యొక్క కట్టడలను అన్ని దేవుడు ఏర్పరిచిన కట్టడల ప్రకారము జీవించలేకపోయాడు. అందుకని అతని కాలంలో రాజ్యము 2గా విడిపోయింది. దేవుడు అతను చేసిన పనిని హెచ్చరించినప్పటికీ తను మార్చుకోలేకపోయాడు కాబట్టి రాజ్యాన్ని తీసి ఇంకొకరికి ఇచ్చేశాడు. దేవుడు రాజ్యాన్ని తీసి ఇంకొకరికి ఇచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ దినమున మరి మనము కూడా బైబిల్ చదివి దాని ప్రకారం జీవించినట్లు మనము నేర్చుకుంటూ మన పిల్లలకు నేర్పే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.